హరే కృష్ణ. సో ఈరోజు ఈ ఈ యొక్క శ్లోకం, ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారు? లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు చెప్పగలరా? ఈ శ్లోకం సూత కోసం చెప్తున్నారా? ఋషులు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు ఋషులు? ఋషులు సూత గోస్వామికి చెప్తున్నారు ఈ వాక్యాలు. దాదాపు 88,000 ఋషులు నైమిషారణ్యలో అసెంబ్లీ అయ్యి ఏం చేస్తున్నారు? అసెంబ్లీ అయ్యి ఒక యజ్ఞం చేస్తున్నారు అన్నమాట. పెద్ద గొప్ప యజ్ఞం చేస్తున్నారు ఈ ఋషులు. దేనికోసం యజ్ఞం చేస్తున్నారు? కలియుగం యొక్క ప్రభావం నుండి రక్షించుకోవడానికి పెద్ద యజ్ఞం చేస్తున్నారన్నమాట ఈ ఋషులు. ఎందుకని ఇక్కడ కలియుగంలో ప్రభావం నుండి రక్షణ కోసం యజ్ఞం చేస్తున్నాం అంటున్నారు. సో కలియుగం యొక్క ప్రభావం ఏమేంటి? కలియుగంలో ఈరోజు శ్లోకం చెప్తున్నా ఏమని? ధూమముచే నల్లబారిన దేహము కలిగిన మేము, ఈ యొక్క ధూమము వల్ల వాళ్ళ శరీరం నల్లబడిపోయిందన్నమాట. ఎందుకంటే ఈ యజ్ఞాలు చేయడానికి సరైన బ్రాహ్మణులు లేరు. ఇది ఒక కలియుగం యొక్క ప్రభావం. వాళ్ళు కూడా బ్రాహ్మణులు ఉన్నా కూడా వాళ్ళకి అర్హత లేదు. అప్పట్లో మనము వినుంటాం, త్రేతాయుగంలో కానీ ఒక యజ్ఞం చేయాలంటే బ్రాహ్మణులు తన మంత్రోచ్చన ద్వారా ఆ యజ్ఞం వెలుగుతుందన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. అలాంటి బ్రాహ్మణాలు లేరు, అర్హత ఉన్న బ్రాహ్మణాలు లేరు. సో అలాంటి వాళ్ళు యజ్ఞం చేస్తే ఏమవుతుంది? ఈరోజు శ్లోకం చెప్తున్నారు, ధూమము నల్లబారిన దేహము. ఆ ధూమం వచ్చేసి మొత్తం రూమ్ అంతా చుట్టుకొని ఉంటుంది. అదొక ఆర్ట్ అన్నమాట యజ్ఞం చేయడానికి కూడా. సో సరైన అర్హులు లేరు అనేసి ఈ యొక్క కలియుగంలో చెప్తున్నారన్నమాట. ఇంకో అంశం ఏంటంటే వాళ్ళు వాళ్ళలో శుద్ధి లేదన్నమాట. ప్యూరిటీ అనేది లేదు ఈ బ్రాహ్మణులో. అప్పట్లో వాళ్ళ ప్యూరిటీ ద్వారా, వాళ్ళ శుద్ధం ద్వారా, మంత్రోచ్చరం ద్వారా అగ్గివతి వెలుగుతుందన్నమాట యజ్ఞం చేసేటప్పుడు. కానీ ఇప్పట్లో లేదు అలాగా. వాళ్ళ మనస్సు కూడా చాలా గందరగోళంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు వాళ్ళ మనస్సు. సో అలాంటి బ్రాహ్మణాలు యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? ఇలాగా ధూమం, యజ్ఞం చేసి ధూమం వస్తుందన్నమాట. సో అందుకే ఋషులు ఏం చెప్తున్నారంటే, యజ్ఞం కంటే మీరు చెప్పే గోవింద కథలు మాకు చాలా నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారన్నమాట ఋషులు సూత గోస్వామికి. యజ్ఞం కంటే మీరు చెప్పే గోవింద కథలు మాకు చాలా ఆనందంగా ఇస్తుంది అంటున్నారు. అందుకే ఇక్కడ వాడిన పదం వచ్చేసి ధూమ్రాత్మన. ధూమ అంటే ఏంటి? పొగ కదా. సో ఈ పొగ ఎలా కంపేర్ చేశారు ఈ కలియుగంలో అంటే, ఇక పొగ ఉందనుకో, అక్కడ ఎవరున్నారో కనపడదు మనకి. మొత్తం పొగ కప్పు ఉంటే ఎవరున్నారో కనపడరు. సో అందుకే మన జీవితం కూడా ఇలాగుంటుందన్నమాట. చాలా గందరగోళంగా, మన మనస్సు స్థిరంగా ఉండదు, ఆందోళన ఉంటుంది, తర్వాత చాలా భయంగా ఉంటుంది. మన
కుటుంబంలో కూడా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి చాలా చాలా రకరకాలుగా సమస్యలు ఉంటాయి. దానివల్ల మనకి రియాలిటీ అనేది కవర్ అవుతుందన్నమాట. రియాలిటీ అనేది కవర్ అవుతుందన్నమాట. సో అందుకే ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ కలియుగంలో యుద్ధాలు, యుఎస్ఏ కానీ, ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, వీళ్ళు యుద్ధం చేయడం వల్ల మొత్తం ప్రపంచం మొత్తం అశాంతి అవుతుందన్నమాట. ప్రతి ఒక్కటి ధరలు పెరగడం వల్ల, పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరగడం వల్ల ప్రతి వస్తువు రేటు పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఏమైనా కొనుక్కోవాలంటే 10 రూపాయలు అయ్యేది 100 రూపాయలు అవుతుంది. సో అలాంటి పరిస్థితి అన్నమాట కలియుగం వచ్చేసి. ప్రశాంతత ఉండదు, నెమ్మదిగా ఉండదు మనస్సు. సో ఇది కలియుగం యొక్క ప్రభావం. ఉదాహరణకి మనము అర్జునుడు కురుక్షేత్రంలో వాళ్ళ సొంత కుటుంబస్తులు భీష్మదేవుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, దుర్యోధ కానీ, వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళందరితో పోరాటం చూసి అర్జునుడు నేను యుద్ధం చేయననేసి ఆ రథంలో కూర్చున్నారనమాట. యుద్ధానికి వచ్చి యుద్ధం చేయనని రథంలో కూర్చున్నారు. ఎందుకని? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ఆసక్తి, ఒక అటాచ్మెంట్ ఏర్పడిందనమాట. పైగా వాళ్ళంతా లేకపోతే ఏమవుతుంది, తన రాజ్యం ఏమవుతుంది, నా యొక్క గొప్పతనం కానీ, యొక్క ధనం కానీ ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా ధనవంతులు అనుకో, పక్క వాళ్ళు చెప్పాలనుకుంటాడు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ లేరంటే ఎవరు చెప్తాడు? ఎవరు చెప్పలేరు. సో అర్జునుడు చాలా గందరగోళంగా ఉన్నాడు, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు అనమాట. ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, ఎలా పోట్లాడాలి ఓ కృష్ణ అనేసి రథంలో కూర్చున్నారనమాట. అదే కృష్ణుడు భగవద్గీత ఉపదేశించిన తర్వాత అదే అర్జునుడు ఎవరు తిరస్కరించారు యుద్ధం చేయననేసి భగవద్గీత పూర్తిగా వినిన తర్వాత అదే అర్జునుడు యుద్ధం చేశారనమాట. దేనికోసం? ధర్మాన్ని కాపాడడం కోసం. ఇప్పుడు కలియుగం మొత్తం అధర్మమే. అధర్మాన్ని కాపాడడం కోసం అర్జునుడు భగవద్గీత వినిన తర్వాత ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధం చేశారన్నమాట. సో అని వినిన తర్వాత, భగవద్గీత వినిన తర్వాత ఆయన మనస్సు వచ్చేసి మారిపోయి నిష్టంగా, దృఢంగా యుద్ధం చేయగలిగారనమాట. ఎందుకని? కృష్ణునిపై విశ్వాసం. భగవద్గీత వినిన తర్వాత కృష్ణునిపై విశ్వాసం పెరిగింది. ఓ కృష్ణుడు నాతో ఉన్నారు, దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ నాతో ఉన్నారు, ఆయన చెప్పిన వాక్యాలే వాస్తవం అనేసి, ధర్మం అనేసి అర్జునుడు యుద్ధం చేస్తారన్నమాట. సో ఇక్కడ చెప్పిన వాక్యాలు గోవింద పాద పద్మాసనం, గోవింద పాద పద్మాసనం మధు అని చెప్పారనమాట. ఎలాగ అర్జునుడు భగవద్గీత వినిన తర్వాతే తన మనస్సు నెమ్మదిగా అయిందో, అదేవిధంగా ఎవరైనా కానీ గోవింద, ఈ చాలా అద్భుతంగా ఉన్నాయి పదాలు. గోవింద పాద పద్మాసనం. ఈ పాద పద్మాసనం అంటే ఒక మధురంగా ఉంది, మధురమైన తేనె మాదిరిగా ఉందన్నమాట భగవంతుని యొక్క పాద పద్మాసం. అంటే మధురంగా ఉండడం అంటే ఏంటి అర్థం? ఎవరైనా కానీ కృష్ణుని యొక్క కథలు, కృష్ణుని యొక్క లీలలు, భగవద్గీత కానీ భాగవతం కానీ ఎవరైనా విన్నారంటే
చాలా మధురంగా, తీయగా, తేనె మాదిరిగా ఉంటుందని ఈ ఋషులు సూత గోస్వామితో చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనము భోంచేసినప్పుడు ఏమవుతుంది, ఆ న్యూట్రిషన్, పోషక పదార్థాలు ఏమున్నాయి కదా, మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. బాగా న్యూట్రిషన్ అంటారు, అది శరీరానికి బాగా పీల్చుకుంటుంది. అదేవిధంగా మనము ఈ యొక్క కృష్ణ కథలు కానీ కృష్ణ లీలలు కానీ వింటే మన ఆత్మకి పోషణ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఋషులు చెప్పే విధంగా చాలా ఆనందం ఇస్తుంది మీ కథల ద్వారా, కృష్ణుని యొక్క కథల ద్వారా. అందుకే మీరు చెప్తూ ఉండండి, గోవింద కథలు మీరు చెప్తూ ఉండండి అనేసి వేడుకుంటున్నారన్నమాట సూత గోస్వామి. ఉదాహరణకి ప్రభుపాదులు అమెరికా వెళ్ళినప్పుడు, అమెరికా ఎలా వెళ్ళారు, ఆయన చేతిలో ఏమాత్రం డబ్బు లేదు. ఆయన జలదూత ఒక షిప్లో ట్రావెల్ అయ్యారు. ఆయన వయసు వచ్చేసి 69 సంవత్సరాలు అప్పట్లో. ఆయన వయసు 69 సంవత్సరాలు, చాలా తక్కువ వయసు కాదు, చాలా పెద్ద వయసు. అలాంటి వయసులో అమెరికా వెళ్తున్నప్పుడు 2 హార్ట్ అటాక్లు రావడం, అనారోగ్యంగా ఉండడం. అలాంటి వ్యక్తి చేతిలో డబ్బు లేదు, కేవలం ఒక ట్రంక్ ఫుల్ ఆఫ్ బుక్స్ మాత్రమే ఆయన క్యారీ చేస్తున్నారు అన్నమాట. అలాంటి వ్యక్తి అమెరికా చేరుకున్నప్పుడు అక్కడెవరు ఆయన చూసుకునే వాళ్ళు లేరు, ఆయనకి ఎవరు తెలియదు, ఎవరు చూసుకునేవారు లేరు. సో అప్పుడు ఏం చేశారు, ఆయన ఒక పార్క్ దగ్గర కూర్చొని ఈ కర్తాలు తీసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన రూపంగా పాడుతున్నారన్నమాట. అప్పుడు ఈ యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళంతా చెడ్డ అలవాట్లు బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి మద్యపానం తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, మాంసం తినడం, ఇలాంటి చెడ్డ అలవాట్లు ఉన్నాయన్నమాట వాళ్ళకి. డ్రగ్స్ తీసుకోవడం. ఇలాంటి వ్యక్తులు యాక్చువల్లీ ఎవరు ఈ ముసలాయన కూర్చొని పాట పాడుతున్నారు అనేసి వాళ్ళకి ఏంటంటే, ఈ అమెరికన్స్కి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వచ్చి ప్రభుపాదతో పాటు వాళ్ళు కూడా పాడుతున్నారన్నమాట కీర్తనలో. ఇలాగా రోజు ఇలాగే జరుగుతూ వాళ్ళకు ప్రభుపాద్ ఈ యొక్క భగవద్గీత కానీ భాగవతం కానీ కృష్ణుని యొక్క కథల రూపం కానీ వాళ్ళకు చెప్తున్నప్పుడు వాళ్ళంతా యంగ్స్టర్స్, అమెరికన్స్, వాళ్ళంతా హిప్పీస్ అంటారనమాట. అలాంటి వ్యక్తులు గోవింద పాద పద్మాసం వింటూ 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 అలాంటి వ్యక్తులు ఇస్కాన్ సంస్థాన్ని ప్రభుపాదతో పాటు వాళ్ళు కూడా వేరే వేరే లొకేషన్లో వాళ్ళు కూడా సెంటర్ని స్థాపించారు. అంటే ఏమవుతుంది, ఇలాంటి హిప్పీస్ గోవింద పాద పద్మాసం వింటూ హరినామాన్ని జపిస్తూ కృష్ణ కథను వింటూ వాళ్ళు హ్యాపీస్గా మారిపోయారన్నమాట. ఆనందం కలిగింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆత్మకి భోజనం ఇచ్చారు కాబట్టి. ఇప్పటిదాకా వాళ్ళు శరీరానికి భోజనం ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆత్మకి భోజనం వల్ల వాళ్ళ మనస్సు శాంతి, ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అలాంటి వ్యక్తులు కొత్త సెంటర్ని స్థాపించడం అనేది అంత సులభం కాదు. ప్రభుపాద్ లాంటి శుద్ధ భక్తులు వాళ్ళని ఎంపవర్ చేశారు, ఆ శక్తిని ఇచ్చారన్నమాట. వేరే వేరే లొకేషన్లో సెంటర్లు ఓపెన్ చేయడం. సో ఉదాహరణకి ప్రభుపాద్ ఒకరు అడుగుతారనమాట, ఒక విలేకరి
ఏమని అడుగుతారంటే, స్వామీజీ మీ మీ యొక్క మ్యాజిక్ ఏమిటి, మీ యొక్క మ్యాజిక్ ఏమిటి అని ఒక విలేకరు అడుగుతారు. ఢిల్లీలో ఒక ప్రభుపాద ఒక పండాల్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఇలాగే ఆడియన్స్లో ఒకరు అడుగుతారనమాట. వారు లేచి, స్వామీజీ आप कुछ चमत्कार कर सकते, आप कुछ चमत्कार कर सकते, ఎవరైనా మీరు మ్యాజిక్ చేయగలరా అనేసి ఒక అతను అడుగుతారు. ఎందుకంటే అప్పట్లో 1970s ఈ చమత్కారం అనేది చాలా ఫేమస్గా ఉండింది. అంటే ఈ యోగ్యులు ఉంటారు కదా, వాళ్ళు నీళ్ళలో నడవడం, గాల్లో ఎగరడం, నిప్పు మీద కూర్చోవడం, ఇలాంటి చాలా జరిగేటివి అనమాట అప్పట్లో. సో ఇవన్నీ చూసి ఒక అతను అడుగుతున్నారు, ఆప్ కుచ్ చమత్కార్ కర్ సక్తే అనేసి. సో అప్పుడు ప్రభుపాద్ చూసి ఆ క్వశ్చన్ని విన్న తర్వాత, నా చమత్కారం అంటే ఏమిటంటే, ఇలాంటి అమెరికన్స్ వీళ్ళంతా అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, వీళ్ళకి అన్ని చెడ్డ అలవాట్లు. ఇలాంటి వ్యక్తులు, ఒక వైట్ అమెరికన్స్, ఇలాంటి వ్యక్తులు వైష్ణవాస్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులు, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు ఒక విష్ణు భక్తులుగా వాళ్ళు మార్చాను, ఇదే నా మ్యాజిక్ అని ప్రభుపాద్ చెప్పారనమాట. సో అప్పుడు ఈ విలేకరి అదే క్వశ్చన్ మళ్ళీ ప్రభుపాద్ అడుగుతున్నారు, మీ యొక్క మ్యాజిక్ ఏంటి? అప్పుడు ప్రభుపాద్ వినేసి, నాకు ఎలాంటి మ్యాజిక్ లేదు, కానీ నేను కృష్ణుని యొక్క మాటలు మాత్రమే పునరావృతం చేయగలిగాను. కృష్ణుని యొక్క మాటలు రిపీట్ చేశాను, అంతే నా క్రెడిట్. ప్రభుపాద్ చెప్తారన్నమాట. సో ఇదే ఈ మ్యాజిక్ని మనం కూడా, ప్రభుపాద్ ఏమిచ్చారో మ్యాజిక్ని మనం కూడా స్వీకరిస్తే అమెరికన్స్ ఎలా హిప్పీస్ నుంచి హ్యాపీస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో మనం కూడా అలాగే అవ్వచ్చు అనేసి సూత గోస్వామి ద్వారా వీళ్ళు ఋషులు పాద పద్మాసవం వినాలని, ఇదే మార్గం కలియుగంలో అనేసి, వేరే దారి లేదనేసి వీళ్ళు ఋషులు సూత గోస్వామిని వేడుకుంటున్నారు అన్నమాట. చైతన్య చరితామృతంలో మీరు వినుంటారు, వీళ్ళు ఇద్దరు, ఎవరు మద్యపానం తీసుకొని ప్రజల్ని కష్టాలు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఆందోళన క్రియేట్ చేయడం, ఎవరు? ఇద్దరు వ్యక్తులు, జగాయ్ అండ్ మదాయ్. ఇలాంటి వ్యక్తులు కూడా నిత్యానంద ప్రభు కరుణా సింధు, కరుణం వాళ్ళ మీద కురిపించారన్నమాట. మేము మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఈ యొక్క చెడ్డ అలవాటుని వదుకోవాలనేసి నిత్యానంద ప్రభు చెప్తారనమాట. ఏంటి నీ చెడ్డ అలవాటును వదిలేయాలంటే ఏం చేయాలి? అప్పుడు నిత్యానంద ప్రభు ఈ యొక్క హరినామాన్ని, భాగవత కథని, కృష్ణ యొక్క లీలలు కానీ ఇలాంటి వింటే మీరు ఈ యొక్క చెడ్డ అలవాట్లు వదులుకొని మంచి వ్యక్తులై భక్తులు అవుతారనేసి నిత్యానంద ప్రభు వాళ్ళని ఆశీర్వదించారన్నమాట. వాళ్ళు చక్కగా పాలించి హరినామాన్ని, సంకీర్తనాన్ని చేస్తూ వాళ్ళు కూడా శుద్ధి అయిపోయారు. ఇలాగా చాలా ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు అన్నమాట. సంకీర్తన యజ్ఞం చాలా పవర్ఫుల్. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నారదముని, మృగారి జీవితం గురించి మనకు తెలుసు. మృగారి ఏం చేసేవారు? జంతువుల్ని చంపేశారు. చంపడం అంటే పూర్తిగా చంపేవారు కాదు, సగం అర్థం చంపేసి వాళ్ళు
కష్టం పడేది ఈయన చూసి ఆనందిస్తారనమాట మృగారి. ఇలాగ చంపుతూ 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 పోతుంటే ఒకప్పుడు నారదముని చూసి, ఎందుకు ఇలాగా జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళని పూర్తిగా చంపట్లేదు, పైగా పూర్తిగా చంపకుండా మీరు దాన్ని చూసి ఆనందపడిపోతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారనేసి అప్పుడు నారదముని మృగారిని అడుగుతారనమాట. అప్పుడు మృగారి, ఇదే మా జీవితం, మా తల్లిదండ్రులు ఇలాగే నేర్పించారు నాకు, మాకు ఇదే జీవితం, వేరే జీవితం లేదనిస్తే తర్వాత అప్పుడు నారదముని ఉపదేశిస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఎంత పాపమో, ఆ పాపాన్ని నివారణ చేయడం అనేది చాలా 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 కష్టం, నువ్వు కూడా అలాగే సఫర్ అవుతావు అనేసి నారదముని చెప్పారనమాట. అప్పుడు మృగారి ప్రశ్న వేస్తారు, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి నేను? అప్పుడు చాలా ఒక మృగారి శరణాగతి అయ్యారనమాట నారదముని. అప్పుడు నారదముని సేమ్ ఇదే హరినామం జపం చేస్తూ కృష్ణ కథ వింటూ మీరు రోజు ఇలాగా తులసి ముక్క మీద అక్కడ కూర్చొని మీరు జపం చేస్తున్నారంటే మీరు ఇదే పాశ్చాత్యం, వేరే దారి లేదు అనేసి అప్పుడు నారదముని చెప్తారనమాట. సో ఇలా చేయడం వల్ల నాకు భోజనం ఎవరు ఇస్తారు, నేను ఎలా బతకాలి మృగారి ప్రశ్నిస్తారు. అప్పుడు నారదముని, నువ్వు కంగారు పడకు, నువ్వు చేస్తూ ఉండు, నీకేమి సౌకర్యం కావాలనో కృష్ణుడు మీకు సప్లై చేస్తారనేసి చెప్తారనమాట. సరే, ఆయన వాక్యాలు చాలా సీరియస్గా తీసుకొని ఒక తులసి మొక్క దగ్గర కూర్చొని ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేవారనమాట. సో ఇలాగా చేస్తుండగా ఈ యొక్క విషయం మొత్తం ఊరంతా తెలిసిపోయింది. మృగారి మారిపోయాడా, మంచి వ్యక్తి అయ్యారా, జపం చేస్తున్నారా, భగవంతు ధ్యానం చేస్తున్నారా అనేసి చాలా ఆశ్చర్యంగా ఆయన చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఈ ధాన్యం ఎంత కావాలనో అంత తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారన్నమాట. సో కృష్ణుడు మనకి ఎంత కావాలనో, ఏం కావాలనో, మనం ఎవరు కృష్ణుడి మీద విశ్వాసం పెట్టినప్పుడు కృష్ణుడు మనకి ఏం కావాలో అన్నీ సప్లై చేస్తారు. మృగారి తీసుకోండి, ఒక ఉదాహరణకి సుధామ తీసుకోండి, అన్నీ మనకి ఏం కావాలనో సప్లై చేస్తారు కృష్ణుడు. సో ఇలా చేయడం వల్ల ఒకరోజు నారదముని కొంతకాలం తర్వాత ఎలా ఉన్నాడు నా శిష్యుడు అనేసి చూడడానికి వస్తారనమాట. అప్పుడు మృగారి తన గురువు వస్తున్నారనేసి దూరంగా చూస్తున్నప్పుడు వెంటనే ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు కింద చిన్న చిన్న చీమలు ఉన్నాయన్నమాట. చీమల్ని చంపకుండా, దాని మీద వెళ్ళకుండా అడ్డుదిడ్డంగా వెళ్తున్నాడు అనమాట. దాన్ని చూసి నారదముని, ఏమవుతుంది నీకు, అలా నడుస్తున్నావు, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? లేదు నారదముని, కింద చీమలు ఉన్నాయి, చీమలు తొక్కితే వాళ్ళు చనిపోతారనేసి నేను అలా నడుస్తున్నాను అనేసి మృగారి చెప్తారన్నమాట. సో దీన్ని చూసి నారదముని చాలా 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 సంతోషించారు. సో దీనికి ప్రభావం ఏంటి? ఈ హరే కృష్ణ మంత్రం, సంకీర్తనం, కృష్ణ కథ. వేరే ఈ కలియుగంలో వేరే దారి లేదు, ఇది ఒక్కటే దారి. కలికాలే నామరూప కృష్ణ అవతార. ఈవెన్ నారదముని జీవితం తీసుకోండి. నారదముని దాసి కుమారుడు, ఆయనకేమీ విద్యాభ్యాసం లేదు, చదువుకోలేదు, కేవలం సేవ చేసేవారు. సో ఈ యొక్క చాతుర్మాస సమయంలో ఈ ఋషులకి, భక్తులకి సేవ చేసేవారు. సేవ చేస్తుంటూ వాళ్ళు వదిలివేసిన ఒక తిండి పదార్థాన్ని తింటూ కృష్ణకథ వింటూ ఆ నారదముని చిన్న
అబ్బాయి, చిన్న పిల్లాడు ఎలాంటి స్థాయికి ఎదిగాడు, శుద్ధ భక్తుడిగా ఎదిగాడు. ఎందుకు? కేవలం 2, కృష్ణ కథ విన్నారు, శుద్ధ భక్తుల యొక్క రెమెడెన్స్ తీసుకున్నారు. దీని ద్వారా ఆయన ఒక శుద్ధ భక్తుడిగా ఎదిగారనమాట నారదముని. సో అదేవిధంగా మన జీవితంలో చాలా చాలా సమస్యలు ఉండొచ్చు, చాలా కష్టాలు ఉండొచ్చు, అనాగ్యం ఉండొచ్చు, ఆర్థిక ఒత్తిడి ఉండొచ్చు. సో మనకి ఒకటే దారి, ఈ హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ మంత్రం సంకీర్తనం కానీ ఈ జపం చేయడం కానీ, మనము ఇప్పుడు యజ్ఞం చేయాలంటే ఏమేమి కావాలి? మనం కలియుగంలో యజ్ఞం చేయాలంటే చాలా పదార్థాలు కావాలి, పైగా నెయ్యి కావాలి, చాలా పదార్థాలు, లాంటి శుద్ధమైన పదార్థాలు కలియుగం దొరకడం కష్టం. దాంతోపాటు మనకు టైం కూడా కావాలి యజ్ఞం చేయాలంటే. సో మనకు టైమే లేదు, పొద్దున పోతే సాయంత్రం వస్తాము, రాత్రి వస్తాము, కొన్నిసార్లు లేట్ నైట్ అవుతుంది, మనకు టైమే లేదు కలియుగంలో. సో హరినామం చేయడం వల్ల, ఇప్పుడు ఎలాగా యజ్ఞం చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ వేస్తాము, పదార్థాలు వేస్తాము, హరినామం చేయడం వల్ల మనకేం కావాలి? అది యజ్ఞం ఏంటి? హరినామం చేయడం వల్ల అదొక యజ్ఞం ఏంటి? మన టైం, మన అటెన్షన్, మన కాన్సన్ట్రేషనే దానికి యజ్ఞం అన్నమాట. సో మనము జపం చేసేటప్పుడు కానీ, సంకీర్తన చేసేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని మనం వింటూ ఉండాలి, మన అటెన్షన్ ఇవ్వాలి, కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి. ఇదే ఇంగ్రీడియంట్ ఈ యజ్ఞానికి, హరినామ యజ్ఞానికి ఇదే ఇంగ్రీడియంట్. సో మనం ప్రతి సండే వస్తాము, వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకోవడం, హరినామాన్ని సంకీర్తనలు పాడుకోవడం, జపం చేయడం, సేవ చేయడం, కృష్ణ కథ వినడం, ఇవన్నీ మనకు ప్రభుపాద్ 1960sలో ఏమి సొల్యూషన్ ఇచ్చారు ఈ హిప్పీస్కి, మనకు కూడా అదే సొల్యూషన్ పరంపర ద్వారా వస్తూ ఉంది. సేమ్ సొల్యూషన్ మనం తీసుకున్నామంటే అప్పట్లో ఎలాంటి ఫలితం వచ్చిందో ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తుంది, ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తుంది. కేవలం ఈ యొక్క మెడిసిన్ తీసుకుంటే, ఒక జబ్బు వచ్చిందంటే డాక్టర్ ఒక మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ తీసుకున్నామంటే జబ్బు తగ్గుతుంది. అదేవిధంగా మనకి ప్రభుపాద్ ఏమి ఇచ్చారో ఈ యొక్క మెడిసిన్ తీసుకున్నారంటే మన మనస్సు యొక్క జబ్బు పోతుంది, నెమ్మదిగా అవుతుంది, శాంతి అవుతుంది. సో అందుకే ఈ కలియుగంలో వేరే ఉపాయం లేదు, ఇదే ఉపాయం, సంకీర్తన, హరినామ. ప్రభుపాద ఒక ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు మనకు తృప్తి అయిందా లేదా అనేది మనకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. సో అదేవిధంగా మనకు ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనము అభ్యాసం చేస్తున్నప్పుడు మనకి ఆనందం ఇస్తుందా, సంతోషిస్తుందా అనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి, మనం అనుభవించాము కాబట్టి మనం అందరూ ఇక్కడ కూర్చొని వింటున్నాం. లేదంటే అంత అసాధ్యం. బెంగళూరులో కోటానుకోటి పాపులేషన్ ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ హాల్లో? ఎందుకంటే మనకు అనుభవం వచ్చింది కాబట్టి, మనకు కావాల్సింది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కూర్చొని వింటున్నాం. కానీ మనకు ప్రభుపాద్ ఏమి ఇచ్చారో మనం ఇంకా సీరియస్గా తీసుకుంటే మనకి ఇంకా పైకి ఇంకా పెరగవచ్చు, ఆధ్యాత్మికంగా ఇంకా పెరగవచ్చు అన్నమాట. సో ఈ శ్లోకం మనకు ఏం తెలియజేస్తున్నారంటే, మన జీవితం కూడా ఒక పొగ మాదిరిగా, ఆందోళన, గందరగోళం, కలియుగం యొక్క ప్రభావం మన మీద ఉందన్నమాట. సో అందుకే కృష్ణ భక్తి ఒక తేనె లాంటిది. హరినామం, భాగవత శ్రవణం, కృష్ణ సేవ,
ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది. ఖచ్చితమైన ఫలితం ఇస్తుంది. ఎలాగ వీళ్ళు ఋషులు ఈ యజ్ఞం చేయడం వల్ల మనకు ఫలితం వస్తుందో తెలియదు, కానీ గోవింద పాద పద్మాసం వేయడం వల్ల మనకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే అదొక మధు, చాలా తీపిగా ఉంటుంది అనేసి ఋషులు చెప్తున్నారన్నమాట. కృష్ణ భగవద్గీతలో చెప్తారనమాట. ఏంటి? కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగా పరం వ్రజేత్. ఈ కీర్తనలు అంటే కృష్ణుని యొక్క కథలు కానీ, కృష్ణుని యొక్క నామం కానీ, కృష్ణుని యొక్క సేవ కానీ, కృష్ణుని యొక్క ఏదైనా సరే కృష్ణుని యొక్క కనెక్షన్ లేదు అంటే ముక్త సంగం పరం వ్రజేత్ అని చాలా కష్టం. ప్రతిదీ మనము చేసేది కృష్ణుని అర్పించాలి. తత్ కురుష్వ మదర్పణం అని కృష్ణ అంటున్నారు భగవద్గీతలో. సో ప్రతిదీ మనము కృష్ణునికి అర్పించడం వల్ల ఏమవుతుంది? ముక్త సంగ పరం వ్రజే, మనం కూడా ముక్తి పొందుతాం అన్నమాట. మనం కూడా ముక్తి పొందుతాం. సో మనము చాలా కథలు కానీ లీలలు కానీ విన్నాం. అజామిల కానీ ఎలాగా ఆయన ముక్తి పొందారు. కేవలం హరినామాన్ని వింటూ, నారాయణాన్ని వింటూ, నారాయణాన్ని పలుకుతూ ఆయన ఎలాగా వైకుంఠలోకానికి వెళ్ళిపోయారు. ధ్రువ మహారాజ్ కానీ, ప్రహ్లాద్ మహారాజ్ కానీ. సో మనం చాలా ఉదాహరణలు చూసుకొని భాగవతం ప్రతి లీల మనము లీల తీసుకుంటే అది భక్తి మార్గానికి మనల్ని తీసుకెళ్తుంది. సో అందుకే కృష్ణుని కథ, కృష్ణు యొక్క లీల, కృష్ణ స్మరణం, కృష్ణ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 అంశాలు మనం ఏదైనా ఒక్క అంశాన్ని మనము సీరియస్గా పాటిస్తే ప్రభుపాద చెప్తారు ఖచ్చితంగా ఆయనకి ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితం. సో మనం ప్రతి సండే వచ్చినప్పుడు మనం ఈ అవకాశాన్ని తీసుకొని ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకొని నెక్స్ట్ 1 వీక్ దాకా ఆ ఛార్జ్ అలాగే మనము పాటిస్తూ మళ్ళీ సండే వచ్చి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. సో ప్రతి అంశాన్ని పొద్దుటి నుంచి ఈవినింగ్ దాకా మనం సండే ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని మనము ఉపయోగించుకొని మనం కూడా ఈ ఋషుల మాదిరిగా మనం కూడా ముక్త సంగ పరం వ్రజేత్ అవ్వచ్చు అన్నమాట. సో ఇది ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय.